Hi guys. Hi guys. Welcome to another travel vlog. Actually we ఇంకా last trip నుంచి వచ్చిన బ్యాగ్ ఇంకా అన్పాక్ చేయలేదు. Again we started for another place. Guys, పందిరా తింటున్నా నికేత్. Bangalore traffic లో this is must. ఏమైనా చేయొచ్చు Bangalore బాతింగ్ కూడా చేయొచ్చు. బాత్ చేసుకోవాలి. ఎట్లా బాత్ చేయగా 2-3 డేస్ నీకు బెస్ట్. తినడం ప్లాన్ చేసుకోవచ్చు. డిన్నర్ లంచ్. తినడం. మెక్కనుంది. Guys, నికిత్ నెక్స్ట్ ఐటమ్ చింతపండు. అలా అనుకోదు బేబీ, ఇట్స్ పాష్ గా చాంగీ మిలి అనాలి. చాంగీ మిలి. సో గైస్, మీలో ఎంతమందికి ఇది ఇష్టం? ప్లీజ్ కమెంట్. నాకు ఇష్టం, నేనే మళ్ళీ ఇంకో కమెంట్ పెడతా. కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లో. గైస్, ఇప్పుడు మేము మా తమ్ముడిని పిక్ తీసుకోవడానికి వెళ్తాం. వాడికి మెయిన్ రోడ్ మీదకి రమ్మంటే మమ్మల్ని వాడి ఫ్లాట్ దగ్గర వరకు రమ్మని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాడు. సో పాపం కదా అని వెళ్తున్నాం. అందుకే యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ చిన్న తమ్ముడు ఇన్ యువర్ లైఫ్ గైస్. సో గైస్, జనరల్ గా పట్టుకో, ఇది నా పరిస్థితి. నేను ప్యాసింజర్ ప్రిన్సెస్ కాదు, సర్వెంట్. ఈయనకి సర్వెంట్ గా వాడుకుంటున్నాను. He's eating another చింతపండు. I'm scared now. వాష్రూమ్కి వెళ్తాడేమో అని. తింటే ఎంత బాగుంటుంది తెలుసా ఫీలింగ్? ఘాటుగా పుల్లగా తీయగా అసలు అర్థం కాదు. The mangroves man. ఇతనే the mangroves man. బ్రో, ఇది నిజంగా నీకు ఇద్దాం అనుకున్నా బ్రో, కానీ నాకు ఇవ్వాలని లేదు. కొద్ది ఇస్తే కూడా బాగుంది. కాదు ఇది చిన్నపిల్లలు పక్కకి వెళ్ళి ఆడుకోండి. మనం కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. హాయ్ గైస్, మేము డ్రైవర్ ని బుక్ చేసుకున్నాం. హీస్ అవర్ డ్రైవరా? కార్ గాల్లో లేపుతా చూడు. కొంచెం సేపు స్లీప్ వేస్తా. పోతా గైస్, మీకు కూడా డ్రైవర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ కాంటాక్ట్. డ్రైవింగ్ గైస్ చాలా మంచి డ్రైవింగ్ చేస్తా. ఇట్లా చేసే వీళ్ళని గుద్దేస్తా ఏడో చూడు. గైస్, ఇందాక జోక్ చేసాం. హీస్ మై స్వీటెస్ట్ బ్రదర్ అన్నమాట. చాలా క్యూట్ ఉంటాడు. ఈ ముక్కు వల్ల ఫేమస్. ఇంద్ర ఒకసారి జోబులో స్పైడర్ సినిమాలు ఉంటాడు. వీళ్ళు ముక్కు లేదు యాగిల్ ఎందుకంటే సేమ్ స్పైడర్ మూవీ వాడు. వీళ్ళు వెళ్ళినట్టున్నావు. క్యూటెస్ట్ బ్రదర్ ఆఫ్ ది ఫ్యామిలీ. గైస్, మా తమ్ముడు చెప్పమన్నాడు. వాడు ఏదో చాలా ఎక్స్పెన్సివ్ అంట. నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏమైనా డ్రైవర్ ని పెట్టుకుని మనం ఓన్లీ బత్తా ఇస్తాం. ఫుడ్ బెడ్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే అందరితో ఖర్చు పెట్టిస్తా కదా. అదే అంటున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్ డ్రైవర్ అండి. సింపుల్ గా వచ్చేయడం అనమాట. ఎక్కువ ఇవ్వాలి. బత్తా కానీ ఏమైనా ఏ విషయాలు కొంచెం ఎక్కువ ఇవ్వాలన్నమాట కావాలంటే. సో గైస్, వీఆర్ అబౌట్ టు రీచ్ అనంతపూర్. సో మమ్మల్ని సేఫ్ గా తీసుకొచ్చినందుకు మా ఇంద్రాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. తీసుకురాలి. ఇంకా చాలా 10 కిలోమీటర్లు చెప్తా పోతారు. సో మేము ఇప్పుడు శ్రీశైలం స్టార్ట్ అవ్వబోతున్నాం. మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సో మా అత్తమ్మ వాళ్ళు అన్నందు కలిపి దే ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. సెట్ చేసుకుంటూనే ఉంటారు. సో మేము మధ్యలో మహానంది కవర్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఐ షో యూ గైస్ ద ప్లాన్. బాయ్ గైస్. బాయ్. పొద్దునే లేపారు వెళ్దామని. ఇంకా నిద్ర వస్తుంది, అందుకే ఎలా ఉన్నా. పడుకోండి, మేము వెళ్తాం అంతేగా. బాయ్ గైస్.
సో గైస్ యూ హ్యావ్ రీచ్డ్ యాగంటి టెంపుల్. ఇది చాలా హిస్టారికల్ అండ్ ఓల్డ్ టెంపుల్ అనమాట. అంతేకాదు ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేశారు. రీసెంట్గా పుష్ప 2 మూవీలో కూడా ఇక్కడ టెంపుల్ క్లిప్పింగ్స్ ఉంటాయి. అండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ న్యాచురల్గా వాటర్ వస్తాయి అన్నమాట. ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇలా అక్కడ అందరూ స్పా చేసుకుంటూ ఉంటారు, ఫిషెస్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఇన్ దిస్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నంది ఉంది కదా, ఇది ప్రతి రోజుకి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అందరు నమ్ముతారు అనమాట. అండ్ ఇట్స్ ట్రూ. అక్కడ చూసిన వాళ్ళు కూడా చిన్నప్పుడు ఇది స్మాల్ సైజ్లో ఉండేది అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ న్యాచురల్ పూల్ అంటే కొలను కూడా ఉన్నింది అనమాట. చాలా మంది ఇక్కడ స్విమ్ చేస్తూ ఉంటారు. వీ హ్యాడ్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ దేర్. అండ్ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం శ్రీశైలంకి, ఎందుకంటే మేము నైట్ అయిపోయేలోపు రీచ్ అయిపోవాలి కదా. కనబడలేదు వీళ్ళు. అక్కడికి వెళ్తే కనిపిస్తారు. శ్రీశైలం కింద ఫారెస్ట్ లో నుంచి వచ్చిన మా ఛానల్ చేస్తాం. సబ్స్క్రైబ్ టు తుర్కం బాడీలో జంతువులందరూ ఇక్కడే ఉన్నారు. మరి ఇంతవరకు పబ్లిసిటీ సినిమాటిక్ లొకేషన్ పెట్టినావు కదా, అది యూటర్న్ రిపోర్ట్ చేయించింది భయ్యా. థర్డ్ ఫ్లోర్ ఉండేది 3 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లో అనో థర్డ్ ఫ్లోర్ పొట్టి రూపాయలు అది సునీత. హాయ్ సునీత. ఇది చూడండి ఒకసారి. గుడికే సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఇక్కడ హోటల్ చెక్అవుట్ చేస్తున్నాం. మేమున్న హోటల్ అయితే వ్యూస్ అయితే చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ అబౌట్ అవర్ హోటల్ కమెంట్ డౌన్ ఇన్ ద బిలో. ఐ విల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్. అండ్ అక్కడే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చూడండి ఒకసారి. ఇది పాటు నీ ఛానల్లో పెట్టుకో, ఇది పాటు నీ ఛానల్లో పెట్టేసుకో. మీ ఫోటోలు దిగుతుంటే వీళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు, బ్లాగ్లో పెడతారంట, అందుకోసం తీస్తుంది.
అండ్ వీ హ్యావ్ టేకెన్ సచ్ అ గుడ్ అండ్ మెమరబుల్ పిక్చర్స్ విత్ అవర్ ఫ్యామిలీ. టెంపుల్ దగ్గర తీసుకోవడం కుదరలేదు, అందుకే మా స్టే దగ్గరే మేము ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఈ ట్రిప్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ ఫస్ట్ టైం మా 2 ఫ్యామిలీస్ కలిపి ఒక ట్రిప్కి వెళ్ళాం, దట్ టు డెవోషనల్ ట్రిప్. అండ్ అందుకని ఈ ట్రిప్ మాకు చాలా మెమరబుల్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ దట్ ట్రిప్. అందుకే ఇంత లేట్ అయినా ఈ వ్లాగ్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి వీ హ్యావ్ ఎడిటెడ్ అండ్ పోస్ట్ ఇట్. సో లెట్ us know how it is. అండ్ ఆఫ్టర్ దట్ మేము పాతాళగంగాకి వెళ్ళాము. మేము వెళ్ళింది కార్తీక మాసం, ఆ టైంలో దీపం వదలడానికి వాటర్లో ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. జనరల్గా శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వెళ్ళి దీపం వదులుతారు. ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి కిందకి మనం రోప్ వే ఉంటుంది, రోప్ వేలో వెళ్ళొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. బట్ మేము దీపం వదిలేసి అగైన్ వీ వెంట్ బ్యాక్. అండ్ ఇక్కడ వ్యూస్ అయితే చాలా అమేజింగ్ ఉంటాయి రోప్ వే వెళ్ళిన తర్వాత. అండ్ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ డెఫినెట్లీ ఎ మస్ట్ గో ప్లేస్. అండ్ రిటర్న్ లే టైంలో ఆల్సో వీ హ్యాడ్ సచ్ అ ఫన్. లెట్స్ సీ ఇన్ ద ఫర్దర్ వ్లాగ్. చెప్పు, రోజుకి 4-5 బండ్లు పెట్టుకొని రోజు కలవదు. తప్పు నీదైనా నీది కానట్టే ఉంటాం. చెప్పు అదేం లేదు, జాతకం రాకు చెప్పేకి రాదు, ఎందుకంటే నాకు చెప్పడానికి లేదు. పర్ఫెక్ట్ పర్ఫెక్టా చెప్పాలా ఇంకా కోపం ఎక్కువ బలి చెప్తానా జాతకాలు భయపడే రకమని జనాలు అనుకుంటారు, కానీ నువ్వు భయపడించే రకమని నాకు మాత్రమే. ఇది రాంగ్ ఏం చెప్పి స్టేట్మెంట్ అన్ని రాంగ్. స్వీట్ గంటం మాత్రం ఇలా ఉంటుంది, అరిస్తే మాత్రం వస్తారు పక్కల ప్లాన్ లో వచ్చి ఇరుక్కుంటుంది. వద్దురా అన్నది మాత్రం మరీ మరీ వేస్తుంది. బాగా వచ్చింది మీకు ఇది మా ఇద్దరిని చదివేశాడు. నానా ఇంటుడు నానా ఉప్పు కింద పడింది ఫీల్ వెరైటీ వరకు అంత కవర్ ఉన్నాయి, కవర్ ఉంది కానీ ఆ ఫోన్ కింద పెట్టేస్తే. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్ గైస్. ఇక్కడ నుంచి మేము స్ప్లిట్ అయిపోయి వాళ్ళు వరంగల్ హైదరాబాద్ వెళ్ళిపోయారు, మేము మా ఇంటికి వచ్చేసాం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్.